టీసీఎస్ లవ్ జిహాద్ గురించి మనందరికీ తెలుసు కదా. ఇందులో హెచ్ఆర్ అయిన నిదా ఖాన్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ నిదా ఖాన్కు ఢిల్లీలోని బాంబ్ బ్లాస్ట్తో లింకులు ఉండటమే కాకుండా ఏకంగా పాకిస్తాన్తో పాటు అనేక దేశాల్లోని ఉగ్రవాద సంస్థలతో సైతం ఈమెకు లింకులు ఉన్నట్టు తాజాగా సిట్ బయటపెట్టింది. అంతేకాకుండా ఈమె మన దేశంలో లవ్ జిహాద్కు ఏ విధంగా పాల్పడాలి, ఇందులో మహిళలు ఎంత కీలక పాత్ర పోషించాలి అనే దానికి సంబంధించి ఉగ్రవాద సంస్థలతో కలిపి వీడియో కాన్ఫరెన్స్లలో సైతం పాల్గొంది అని తాజాగా బయటపడింది. అదే సమయంలో ఈ నిదా ఖాన్ ఎప్పుడైతే ఈ కేసు బయటపడిందో ఆ తర్వాత నుంచి దాదాపు 25 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ సమయంలో ఈమె ఎంఐఎం కార్పొరేటర్ అయిన మతిన్ పటేల్ ఇంట్లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించగానే సంభాజీనగర్ అధికారులు వెంటనే ఆ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ చేపట్టి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. అది ఒక కార్పొరేటర్ ఇల్లు అయినా కూడా ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తూ ఇంటిని నేలమట్టం చేయడం చూస్తూ ఉంటే అక్కడి దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.